అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను చాక్లెట్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా కోకో పౌడర్ లేకుండా అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి. అందులో ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. దీన్ని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో నేను ఒక 4 టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు స్వీట్గా తినాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ డిజాల్వ్ అయ్యేంతలోపు నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. అందులో 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి. షుగర్ డిసాల్వ్ అయిన తర్వాత ఇక్కడ నేను నట్స్ ఉన్న చాక్లెట్ని మెల్ట్ చేసుకొని తీసుకున్నానండి. అది వేసుకుంటున్నాను. మీరు ప్లెయిన్ చాక్లెట్, మెల్టెడ్ చాక్లెట్ని కూడా వేసుకోవచ్చు. మీరు కావాలంటే చాక్లెట్ సిరప్ని కూడా వేసుకోవచ్చండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతుందండి. అప్పుడు మనం ఒకసారి కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఒకసారి బాగా మిక్స్ చేసి దాన్ని పోస్తూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి. అడుగంటకుండా లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. కొద్దిగా థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇలా కొద్దిగా థిక్ అవుతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. నేను ఇక్కడ ఒక 2 బౌల్స్ తీసుకున్నానండి. అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది చల్లారిపోయిందండి. మనం చేసి పెట్టుకున్న మిక్చర్ని నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి 3/4 కప్ వరకు వేసుకోండి. నేను ఇక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నానండి. మీరు ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మిగిలిన మిశ్రమంలో ఈ కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం బిస్కెట్ వేసుకొని కలుపుకున్న దాన్ని మరో లేయర్ లాగా వేసేసుకోండి. ఇది సెట్ కావడానికి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని డీమాల్ట్ చేసేసుకోండి. దీన్ని నేను కొద్దిగా గ్రేట్ చేసి పెట్టుకున్న నట్స్తో సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.